లేకపోతే అసలు పాకడం కష్టం అవుతుంది. మీరే పందిరి మాకు. స్తోత్రం. అందరూ బాగున్నారా? మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హల్లెలూయా. మీకు అందరికీ ఈ సంవత్సరంలో శుభాలు కలగాలని మేము కోరుతున్నాం. ఆయన ఎవరో ఒక ఆయన ఏంటంటే నూతన సంవత్సరం అంటే ఇవాళ ఏమన్నా తూర్పునేమన్నా తేడా వస్తుందా అంటున్నాడు. ఏమీ రాదు, ఒక 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 పుల్ల అక్కడ పాతున్నాం అంతే. ఇక్కడ వరకు వచ్చాం కదా, ఇక్కడ నుండి మళ్ళా కొత్త స్టెప్ అని. డేటు మారుతుంది, ఇంకేం మారదన్నాడు ఇంకొక ఆయన. అట్లేం కాదు. సంవత్సరమున దయాకిరీటమును నీకు ధరింపజేసి ఉన్నాను అన్నాడా లేదా? అంటే బైబిల్ రికగ్నైజ్డ్ కదా సంవత్సరాన్ని. అవునంటారు కాదంటారు? వాక్యం గుర్తించిన తర్వాత మనం గుర్తించి తీరాల్సిందే. ఒకటి. రెండవది ఏంటంటే ఒకే ఏకబిగును పరిగెత్తకుండా కాస్త ఆగి మనల్ని మనం చూసుకుని సరి చేసుకుని మరొకసారి ప్రభు సన్నిధిలో ఆనందించడానికి ఇది ఒక గొప్ప మార్గం. ఆమె. రెండవది, మనకు ఆయుష్ 25 ఏళ్ళు, 26 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు దేవుడు మనల్ని కాచాడు అనడానికి ఇది ఒక లెక్క. ఉండాలా వద్దా? ఆ లెక్క తొక్క వదిలే ఒకటి భారే అంటారు కొంతమంది. తర్వాత తక్కువ వచ్చినాయి ఎక్కువ వచ్చినాయని మళ్ళీ దేవుడు అని ఏడుస్తారు. దేవుడు ప్రతిదానికి ఒక లెక్క ఉంచాడు. ఒకవేళ ప్రేమతో లెక్క వద్దని వాళ్ళు అన్నా వాళ్ళ మనసులో లెక్క ఉంటుంది అది. సో అది నిండిన దాన్ని బట్టి ఆ గ్యాప్ నేను నింపుకుంటాలే, నాకు ఇబ్బంది ఏమి లేదు, తక్కువ వచ్చినా అని అర్థం, అంతే తప్ప లెక్క వద్దనేమి కాదు. లెక్క రావాలంటే ఏముండాలి? సంవత్సరం ఉండాలి. మరి 2024 సునాయాసంగా సున్నితంగా వెళ్ళింది. శ్రమలు లేవా? వచ్చినాయి వచ్చినాయి వచ్చినాయి. ఇరుకులు లేవా? మోస్ట్ పెయిన్ఫుల్ బాధాకరమైన సందర్భాలు కూడా వచ్చినాయి. కానీ వాటన్నిటిలో ప్రభు మన పక్షము నుండి మరి మనల్ని ముందుకు నడిపించాడు. 2024లో నాకున్న ఆనందాల్లో ఒక ఆనందం ఏంటంటే దేవుని పనిని బాగా చేశాం, ఎక్కువ పనిని జరిగించాం, మనం అంతా కష్టపడ్డాం. ఇందాక అయ్యగారు చెప్పిన మాటల్లో, పాస్టర్ గారు చెప్పిన మాటల్లో ఒక మాట ఏంటంటే మనం మంచి తోటలో ఉన్నాం. ఆమేన్. తోటలో ఉన్నామా పేటలో ఉన్నామా? హల్లెలూయా. అక్కడ నాన్న కానుక తీసుకో ఆయన పెద్ద ఆయన దగ్గర. సంతోషం. థ్యాంక్ యూ సార్, వందనాలు. కూర్చోండి, కాసేపు వర్తమానం వినండి. క్రొత్త బిడ్డలు కూడా వచ్చారు ఈరోజు, కానుకలు కూడా తెచ్చారు. మీకు ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మీకు నూరంతల ప్రతిఫలం దయచేయనుగాక. ఆమేన్. ఇప్పుడు మనం మంచి తోటలో ఉన్నాం. మంచి తోటలో అంటే మనం ఏమవుతున్నాం? ఎదుగుతున్నాం, బలపరచబడుతున్నాం, శారీరకంగా నలుగుతున్నాం. నన్ను నేనే అన్నాడా? నల్లగొట్టుకోవడం అంటే సుత్తెట్టు కొట్టుకోవడమా? అది అన్ని విషయాల్లో కూడా. నా ప్రాణమా, నీకు బుద్ధి లేదే, నువ్వు 8 దాకా పడుకుంటే ఎట్లా అని ఎవరన్నా అంటే మళ్ళా ఊరుకుంటావా? ఏమాయి నీకు బుద్ధి లేదంటే చాలా కోపం వచ్చేస్తుంది మనకు. అందుకని ఎవరనేది కాదు, మనకు మనమే
నలుగొట్టుకోవాలి. పరిచర్యలో కూడా నలుగుగొట్టుకోవాలి. ఇంతమంది వస్తున్నారంటే నేను అనుకోవడం కాజా సంఘం మీ దగ్గరికి వచ్చానని కాదు, కానీ మీరు అన్ని విషయాల్లో అగ్రస్థానంలో ఉన్నారు. కాజాగ్రహారం ఎక్కువ పొగుడుతున్నానా? పరిచర్య చేస్తారు, తగ్గించుకుంటారు, మరి ప్రభువుకి ఇస్తారు, మరి నమ్మకంగా వస్తారు. అది అయ్యగారికి ఇచ్చిన కృప. జన్ని కూడా దేవుని కృపలో మంచి బిడ్డ దొరికింది. తల్లిదండ్రులు మంచి, ఇక్కడ అమ్మ ప్రార్థనలో మీ అందరికీ మంచి అవకాశాలు దొరికినాయి అని. అస్సలు సమస్యలు లేవని నేను చెప్పట్లేదు. ఉన్నాయి, అప్పుడప్పుడు ఉన్నాయి, కొద్దిగా ఉన్నాయి, కానీ అవి పెద్ద లెక్కేమీ లేదు. నేను మన సహవాసంలో ఉన్న సంఘాలన్నీ కాజా సంఘం వలె ఉండాలని కోరుతున్నాను. నేనే దొంగ మాటలు చెప్పట్లేదు. నేను ఆన్లైన్లో ఉన్నా. వీలైనంత మటుకు ఉదాహరణలో కూడా అబద్ధం చెప్పకూడదు అనేది నాకు, ఐ హ్యావ్ ఎ పాలసీ. అందుచేత ఈ నూతన సంవత్సరంలో మిమ్మల్ని అభినందిస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి నూతనమైన బిడ్డలు కూడా వస్తున్నారు, కొత్తగా సాగుతున్నారు. హల్లెలూయా. థ్యాంక్ యూ నాన్న. అంటిల్ అండ్ అన్లెస్ మీరు ఏదైనా క్రొత్త బిడ్డలు అయితే తప్ప మిగిలిన కానుకల తర్వాత ఇవ్వండి నాన్న. ఇక్కడ పెట్టు. ఇప్పుడు ప్రభు మీ కానుక ఇచ్చే సమయం, మీరు తీసుకోనా. ఇప్పుడు మీరు ఈ సంఘంలో ఉండడం గొప్ప భాగ్యం. వచ్చిన వాళ్ళు అనుకోవచ్చు, ఏంటి ఇదేనా కరుణాకర్ గారి చర్చ, ఏంటి ఇదేనా గుడిసా అంటారు. వాళ్ళు గుడిసి మొహం వాళ్ళు. ఏసయ్య పుట్టిందే, పరుండబెట్టిందే పశువుల తొట్టెలో. చిన్న పాక ప్రభువు మనకి ఇచ్చారు. హల్లెలూయా. ప్రతి గొప్ప పరిచర్య కూడా చిన్న పాకలోనే ప్రారంభించబడింది. కాబట్టి ఈ పాకను దేవుడు మనకు ఏం చెప్పాలి కరుణాకర్ గారు, ఉదాహరణగా, ఆశీర్వాదకరంగా. మేము అయ్యా ఇట్లా, మరి తాతయ్య గారు ఏమో గుడ్లు కట్టేవారు, మేమేమో తాటాకు పాకేసుకునేవారు అని చరిత్రలో మిగలడానికి ఇప్పుడే ఫోటోలు తీసి పెట్టుకోండి. తర్వాత పెద్ద చర్చ్ వచ్చిన తర్వాత ఇదిగో దిస్ ఈజ్ ద ఫస్ట్ చర్చ్ అని మీరు చరిత్ర రాసుకోవచ్చు. హల్లెలూయా. మీరు నమ్మవలసిన కొన్ని విషయాలు ఏంటంటే, ఇది చిన్నగా ప్రారంభించబడింది, కానీ దేవుడు ఇక్కడ నుండి చాలా అద్భుతాలు చేస్తాడు. శ్రేష్టమైన బిడ్డలను లేవనెత్తి జనములకు దీవెనకరంగా వాడుకుంటాడు. మీరు క్రీస్తు యేసునందు ప్రయాసపడండి. మీలో కొంతమంది పడుతున్నారు, కానీ ప్రయాస లోకంలో ఎక్కువ పడుతున్నారు, ఇందులోనేమో తక్కువ పడుతున్నారు. మీ ప్రయాస అంతా ప్రభువులో పెట్టి చూడండి, దేవుడు ఎంతగా మిమ్మల్ని వాడుకుంటాడు. కొంచెం కష్టమైన మాట చెప్తాను, ఇష్టంగా తీసుకోండి. సువార్త లేని ప్రాంతాలకు, సువార్త లేని రాష్ట్రాలకు, అసలు యేసుక్రీస్తు నామము ఎరుగని ప్రాంతాలకు మన బిడ్డలు వెళ్ళాలి. హర్యానా, ఛత్తీస్గఢ్, బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఈ ఏరియాల్లో చాలా ప్రాంతాల్లో ఇంకో సువార్త లేదు. ఇక్కడేమో విస్తారంగా ఉంది. ఏ సందుకు వెళ్ళినా, విజయవాడలో అయితే సందుకి చిన్న గుడిసి మినిస్ట్రీస్ ఉన్నాయండి. గుడిసెలు అనేకం ఉన్నాయి. మీరంతా ఏదో ఒకటి తెస్తున్నారు, నా కానుకోటి ఏదో. థ్యాంక్ యూ. మీరు ఈ పనిలో కూడా ఉండండి. మళ్ళీ ఆడపిల్లనా అనమాకండి. మీకు ఎవరికైనా ఎక్స్ట్రా ఆడపిల్ల పుడితే ఈ బిడ్డ ప్రభువుకేనని చెప్పండి. దేవుడు ఎలా దీవిస్తాడో చూడండి. ఆమెన్. జాయిస్ మేయర్ ఆడపిల్ల మాత్రమే కాదు, అనేక సార్లు
మరి చాలా మానసికమైనటువంటి హింసకు గురైందంట, లైంగికమైన హింసకు గురైందంట. కానీ ఆమె తన జీవితాన్ని యేసయ్యకు సమర్పించినందుచేత ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వీడు చేయుచున్న పరిచర్యను మీరు వింటే ఆశ్చర్యపోతారు. ఏ పిల్ల? మీకు తెలియదులేండి, ఆవిడ స్పెషల్ ఆడపిల్ల. అందరిలాంటి ఆడపిల్ల. ప్రభు ఆడపిల్లలను కూడా బలముగా వాడుకొనగలిగిన సమర్థుడు. మన క్రిస్మస్ అంతా ఎలిజబెత్తోనూ మరియతోనూ నడిచింది. ఆమేన్. కాబట్టి మీరు ఆడపిల్లలను నెగ్లెక్ట్ చేయొద్దు, పరిచర్యకి ఇచ్చేయండి. స్తోత్రం. హల్లెలూయా. మీ దృష్టిలో అవి పాత డబ్బా రేకులు కావచ్చు, కానీ పాత డబ్బా రేకులు కొంటాం, పాత ఇనుము కొంటామంట వస్తారే, దాన్ని తీసుకుని వెళ్ళి కరగబెట్టి పోయవలసిన చోట పోసినప్పుడు అది బలమైన, శక్తివంతమైన, గొప్ప గొప్ప కట్టడాలు కట్టడానికి వీలైన మరి పిల్లర్స్ను నిలబెట్టే పనిముట్టుగా వాడబడుతుంది. ఆమేన్. మీకు పనికిరాని మగపిల్లలనైనా సరే మాకు పడేయండి, మీకు పనికిరాని ఆడపిల్లలనైనా సరే మాకు ఇచ్చేయండి, దేవుడు వారిని తీర్చిదిద్దుతాడు. హల్లెలూయా. మీరు వీటిని తీసుకోరు, నాకు తెలుసు అంత తేలిగ్గా. మీరెవరు నమ్మారో వాళ్ళకే ఇస్తారు, వాళ్ళని పట్టుకుపోయి. కొడతన్నాడా అయ్యా, నిన్ను కూడా కొడితే దరిద్రం వదులుద్ది. యేసు రక్తమే జయం. శ్రేష్టమైన బిడ్డల జీవితాలు మన సంఘాలలో కొన్ని చోట్ల ఆవిరైపోయినాయి. ఆ విషయంలో నాకు దుఃఖం మిగిలింది. బలమైన సేవ చేయాల్సిన బిడ్డలు జీవితాలు మరి ఒక రకంగా చెప్పాలంటే పేపర్కి నిప్పెట్టినట్లుగా చేశారు. కేవలం కులం కొరకు, కేవలం పెళ్లి కొరకు, కేవలం డబ్బు కొరకు కొన్ని. There are many lives just simply burn out for the sake of their caste. అది నన్ను ఎంతో బాధ పెట్టే విషయం. అదే ప్రభువులో ఉంచినట్లయితే, ప్రభు కొరకు సమర్పించినట్లయితే బిడ్డలను దేవుడు ఎంతగా ఆశీర్వదించేవాడో. 2025లో సమర్పణ మనస్సును దేవుడు మీకు దయచేయాలని నా ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. అమ్మిని నాకన్నా వాస్తవంగా ఎక్కువ చదువుకుంది. ఉద్యోగానికి పోతే ఎక్కడో చోట కేరళలో మంచి ఉద్యోగం ఇచ్చేవాళ్ళు, కానీ అది వద్దనుకుని ఇక్కడికి వచ్చినందుచేత దేవుడు పనిని జరిగిస్తున్నాడు. జెన్నీ మరి ఎంఎస్సి కెమిస్ట్రీ చేసినట్లుంది. ఆ బిడ్డలు మరి హైదరాబాదులో అంటే మంచి జాబ్ అవకాశాలు అక్కడ ఉంటాయి, మన వాళ్ళంతా అక్కడికి వెడతారు. మనమంతా హైదరాబాద్ ఎడుతున్న సందర్భంలో మరి హైదరాబాద్ నుండి కాజుకు రావడాన్ని బట్టి మరి బిడ్డలందరూ ఇక్కడ ఆశీర్వదించబడుతున్నారు. దేవుడు మీ బిడ్డలను కూడా బలంగా వాడుకుంటాడు. అక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఏమైనా చేయగలమా అనుకోకండి. ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళైనా మనం ఏదైనా చేయగలం ప్రభు మనలో ఉన్నప్పుడు అన్న సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆమేన్. అతి సునాయాసంగా సున్నితంగా ఎక్కిస్తున్నప్పటికీ కూడా ఇది చాలా బలమైన ఇంజెక్షన్. యూ మస్ట్ గెట్ ఇట్. ఇది మీ నరముల లోతులకు వెళ్ళాలి, గుండె వరకు ప్రాకాలి, ప్రయోజనకరంగా మారాలి. దేవుడు మీ యొక్క హృదయాలను ప్రభు కొరకు తాకాలి. చిన్నపిల్లలు ఇప్పుడే ఈ విషయాల్లో సిద్ధపడాలి. నాకంటూ బిడ్డలు పుడితే ప్రభు కొరకే అని. కోత ఎంతో విస్తారం అనే వాక్యం బైబిల్లో ఉంది. అది చాలా 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 విలువైనది, నిజమైనది. కోసేవారు లేరు, కొద్దిగా ఉన్నారు. ప్రభు యేసు నిధులన్నీ నిలువై ఉన్నాయి. ప్రభు ఎంత మందినైనా పోషించగలిగిన సమర్థుడు. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక.
మరొకసారి మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కీర్తనల గ్రంథం 28వ కీర్తన 8వ వచనం. అందరు తీయండమ్మా. ఆవిడికి పన్నుకి వాళ్ళు ఏదో మందు వేశారంట. ఈ 2 రోజులు మౌనంగా ఉండమని చెప్పాం. మీరు చదవండి. నువ్వు మనసులో చదువుకమ్మా. యెహోవా తన జనులు. యెహోవా 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 యావే. ఇన్ ఇంగ్లీష్ దే కాల్ జెహోవా. హిబ్రూ భాషలో యావే అని పిలిచారు. హల్లెలూయా హల్లెలూయా. యహ్ అంటే యెహోవా. హల్లెలూయా అంటే యెహోవాకు స్తుతి కలుగునుగా. కానీ హల్లెలూయా బలకాల చివరిలో యహ్ అంటే యెహోవా అని. యెహోవా అనే నామం శక్తివంతమైనది, బలమైనది, పరిశుద్ధమైనది. అన్ని నామముల కన్నా పైనామం, మిన్నయైన నామం. ఆ పేరు పలకాలంటే కూడా యూదులకు భయం. అలా పెద్దల నుండి వాళ్ళని నేర్పించారు. దానికి బదులుగా యెహోవా అనే పదాన్ని పలకకుండా మరి అడోనాయ్ అనే పదం పలికేవారు. ప్రభు అనేవారు. స్తోత్రం. ఆమేన్. ఎవరైనా ఈ గ్రామంలో బాగా డబ్బులు ఉన్నాయని ఉన్నాడు అనుకోండి, ఆ దినాల్లో షావుకారు గారు అని పిలిచేవారు. షావుకారు పేరు పెట్టి చెప్తారా? దానికి ఒక టైటిల్ ఇచ్చారు. ఎస్పీ గారిని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వీళ్ళు కూడా వాళ్ళ పేరుతో పిలవరంట. ఎస్పీ దొర అంటారంట. దొరగారు అనాలంట. మనుషులకి ఇవి టైటిల్స్. మరి సర్వమును సృజించిన వాడు, సృష్టి కర్త, ఆయన పేరెత్తడానికి కూడా యోగ్యులంగా ప్రజము అనమాట. ఎంత గొప్ప భాగ్యం చూడండి. సైతానుడు క్వైట్ ఆపోజిట్లోకి దానికి అన్ని సైతానుగాడు అండి. ఇటు చూడండి, అందరూ అన్ని అబద్ధాలాడు. వాడు అబద్ధాల కోరు, వాడు దొంగ. ఒక మతంలో కులాలని పెట్టి వాడు రాసి, అందులో కొంతమంది అడుగున కులాల వాళ్ళు ఉన్నారని వాళ్లే రాసి, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళంటే అది అని మళ్ళీ అబద్ధం ఆడిచ్చి వీళ్ళ బుర్రలోకి ఎక్కించి, అందులో కానీ మీరు వెళ్ళిపోయారా అని వాళ్ళకి ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు చూడండి. అత్యున్నతమైన నామములో పిలువబడే మీరు దేవుని ప్రజగా ప్రభు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. యు ఆర్ సెలెక్టెడ్, యు ఆర్ ఎలెక్టెడ్, యు ఆర్ సపరేటెడ్ జనరేషన్. మీరు ప్రత్యేకింపబడిన ప్రజలు, మీరు ఏర్పరచబడిన జనాంగం. స్తోత్రం. ఆమేన్ అంటారా? ఇది గొప్ప ఆధిక్యతగా మీరు ఎంచాలి. యెహోవా తన జనులు. ఎవరి జనులు చెప్పండి. మనం ఎవరు చెప్పట్లేదు. నేనాయన గొర్రెను, నేనాయన గొర్రె అనండి అనండి. నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నాకులేమి కలుగదు. నేనాయన గొర్రెను, నాకులేమి కలుగదు. నేనాయన గొర్రెను, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. హల్లెలూయా. మంచి కాపరి, గొప్ప కాపరి. హలో, రాత్రి మేము ఎన్నింటికి నిద్రపోయామో తెలుసా అన్నట్టు పెట్టమాకండి ముఖాలు. ఇటు చూడండి, నాకు ఎప్పుడూ తెలుసు మీరు ఎన్నింటికి నిద్రపోయారు. హల్లెలూయా. ప్రధాన కాపరి. హల్లెలూయా. ఆమేన్. దీనికి రెగ్యులేటర్ ఉందా? కొంచెం తగ్గించి పెట్టుకోండి. పాపం కొంతమంది చెమటలు పడుతుంది. ఉంటే తగ్గించి పెట్టమ్మా.
చూసారా? ఆయన గొర్రెల మన. ఆమేన్. ఈ మధ్య ఒక పిచ్చోడు తిరుగుతున్నాడు, తెలుసా మీకు? గొర్రెలు గొర్రెలు అంటున్నాడు. గొర్రెలు 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 3 మేకులు అంటున్నాడు మళ్ళా. బైబిల్లో యేసయ్య మంచి కాపరిగా ఉన్నాడు. ఆ కాపరి త్వంలో, ఇన్ హిస్ షెపర్డ్షిప్, ఆ కాపరి జాడలలో, ఆ కాపరి ఏమనాలి, ఇన్ హిజ్ లీడర్షిప్, ఆయన నేతృత్వంలో, నాయకత్వంలో ఆయన బిడ్డలకు ఉన్నటువంటి ప్రొటెక్షన్, ఆయన బిడ్డలకు ఉన్నటువంటి కాపుదల, ఆయన బిడ్డలకు ఉన్నటువంటి ధైర్యం, ఆయన బిడ్డలకు ఉన్నటువంటి నెమ్మది, ఆయన బిడ్డలకు ఉన్నటువంటి సమాధానాన్ని గుర్తు చేసేది నేను ఆయన గొర్రెననే పదం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. గడాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ పాయమునకు. దీస్ ఆర్ ఆల్ ద బెనిఫిట్స్, ఆపర్చునిటీస్ ఆఫ్ దట్ షీప్. ఆ గొర్రెకు ఇవ్వబడినటువంటి ఆధిక్యతలు ఇవన్నీ. మనము యేసయ్య బిడ్డగా పిలువబడడం, సింబాలికల్ లాంగ్వేజ్లో, సాదృశ్యపు మాటల్లో చెప్పండి, ఆయన గొర్రెగా పిలువబడ్డం అనేది ప్రభువు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం, గొప్ప ఆధిక్యత. స్తోత్రం. అర్థమైందా? మనము ఆయన వారము. ఎక్కడ? 100వ కీర్తనలో 100 చూడండి ఒకసారి. 100వ కీర్తన, 100వ కీర్తన. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనమాయన వారము, మనమాయన ప్రజలము, ఆయన మేపు. గొప్ప సంగతి కాదా? మనల్ని మేపుచున్నాడు ఆయన. హీ ఈజ్ ఫీడింగ్ అస్. మీలో ఎవరికన్నా ఆకలిస్తే ఇక్కడ కూర్చుంటారా? సరే, కొద్దిగా కూర్చుంటారు. 2 రోజులు పెడితే, 3 రోజులు చచ్చిపోతున్నానే కాసేపు మెయింటైన్ చేస్తారు. ఆ మధ్య ఒక పిల్ల మెయింటైన్ చేస్తుంది, అల్లరి చేసింది, చేయరాని పనులు. సరే చెప్పి చెప్పి చూస్తే ఇంట్లో 4 దెబ్బలేస్తే చంపేస్తావు బాబాయ్ అంటాం. చూసావా ఎంతసేపు మెయింటైన్ చేస్తావు? ప్రభు మనల్ని ఆకలి అనకుండా పోషిస్తున్నాడు ఈ దినాలు. ఆత్మీయమైన పోషణ, శారీరకమైన ఎంత ఆత్మీయ ఆహారమో, ఎంత భోజనమో. ఎక్కడికి వెళ్ళిన ఇప్పుడు కాసేపట్లో మీకు ఉన్నాయా? దమ్ దగ్గరికి తీసుకొచ్చి పెడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని పోషిస్తున్నాడు. అందుకని మనం ఆయన వారము. దేవుని బిడ్డలారు, ఇక్కడ కూర్చున్న వారు ఇటు అందరూ వినాలి. మీరు ఆయన ప్రజలుగా ఉన్నారా? ఆర్ యూ హిస్ చైల్డ్? దేవుని జనాంగంగా మీరు ఉన్నారా? కొన్ని సంఘాల్లోనంటే అందరికి ఇచ్చేస్తున్నారంట రొట్టె ద్రాక్షరసం. ఎట్లా ఇస్తారు? ఆయన శరీరములో పాలు పంపులు పొందాలంటే ఆయన రక్తములో నీవు కడగబడి ఉండాలి కదా. ఆయన రక్తములో కడగబడిన అనుభవం లేకుండా ఎట్లా ఇతరులకు సువార్తను ప్రకటిస్తావు?
కాబట్టి ఆ బల్లలో పాలు పంపులు పొందేటప్పుడు ఒక గిల్టీ ఏంటంటే, నేను ఇంకా అయ్యో రక్షణ పొందలేదే, నాకు ఈ ఆధిక్యత లేదే, ఈ కృపను నేను పొందుకోలేకపోయాను. మన సంఘంలో ఒక బిడ్డ అక్కడ, మీకు తెలుసామే, అప్పుడు రొట్టె అందిందంట కానీ ద్రాక్షరసం అందలేదంట ఆమెకి. చాలా సంవత్సరాల క్రితం అలా ఇచ్చేవారం కదా మనం. దిస్ ఓన్లీ సింబల్. మీలో ఎవరికైనా డౌట్ ఉంటే మీరు గుర్తుంచుకోండి. ఆ రెండు అక్కడ ఉంటున్నాయంటే ఓన్లీ గుర్తుగా మనం ఆ పనిని చేస్తున్నాం. రొట్టె, ద్రాక్షరసం. ఎందుకు? ఆయనను జ్ఞాపకం చేసుకొనడానికి, ఆయనను ప్రకటించిన, ఆయన మరణమును ప్రచురించడానికి. ఆవిడ దానికి ఎంతో ఫీల్ అయిపోయింది. అయ్యా, నేను అర్హత లేదా నాయన, నన్ను క్షమించయ్యా, నా దగ్గరికి ఎందుకు రాలేదయ్యా. అది చిన్న విషయం కొంతమందికి, కానీ ఆమెకు చాలా పెద్ద విషయం. మీలో కూడా కొంతమంది అనుకుంటున్నారు, రొట్టె కదా, అదే కదా, బాప్తిసమే కదా, రక్షణే కదా. మీరు అనుకున్నంత తేలిక కాదు. దీని కొరకు పరమరక్షకుడు భూలోకానికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఉన్నాడు. 3.5 సంవత్సరాలు స్వార్థను ప్రకటించాడు. దీని కొరకు కేవలం ప్రాణం పెట్టాడు ఆయన. ఎవరు పెడతారు? ఎంత గొప్ప కారణం లేకపోతే యేసయ్య నా ప్రాణమును ఎవడు తీయడం లేదు, నాకు నేనుగా దానిని పెట్టుచున్నానన్నాడు. హీ హిమ్సెల్ఫ్ గేవ్ హిస్ లైఫ్ ఫర్ ద సైక్ ఆఫ్ అవర్ సిన్స్. మన పాపముల కొరకై ఆయన కలువారి శిలువలో బలియాగమైపోయాడు. ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగ తప్పించుకుంటావు? ఇది గొప్ప రక్షణ. ఈ రక్షణ పొందితే ఆయన నిన్ను తన ప్రజగా గుర్తిస్తాడు. హల్లెలూయా. బాగున్నారా? దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ. తర్వాత మాట్లాడదురు కానీ. థ్యాంక్ యూ. ప్లీజ్ ఆయనకు కుర్చీ చేయండి, పెద్ద ఆయన గారికి. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, వర్తమానంలో ఉన్నాం. ప్రభు మాట మీరు గమనించాలి. నీవు దేవుని బిడ్డవా కాదా? నీవు దేవుని బిడ్డవా? ప్రభువు చేత అంగీకరించబడ్డావా? ఆయన రక్తములో కడగబడ్డావా? నీ పాపములు శుద్ధీకరించబడ్డాయన్న నమ్మకము నీకుందా? ఏమీ లేకుండా లోకం ఈ దినాన్న మందు దాగా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారు. హ్యాపీ న్యూ ఇయర్. అది అందులో నిజమైన ఆనందము లేదు. అది ఇంతలో కనబడి అంతలో మటుమాయమైపోయే ఆనందం. నీకు నిత్యానందం కావాలంటే, నీవు నరకము నుండి తప్పించబడాలంటే, నీవు నిజమైన సంతోషమును పొందాలంటే యేసును నమ్మాలి. యేసును నమ్మినప్పుడు తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ ఆయన పిల్లలగుటకు ఆయన వారికి అధికారం ఇచ్చను. యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. నీవు దేవుని బిడ్డవు. చెప్పండి, ఎవరు మనం? చెప్పండి చెప్పండి చెప్పండి. హల్లెలూయా. ఎవరు మీరు? దేవుని బిడ్డలు మీరు. నేడు నేను నిన్ను కని ఉన్నానన్నాడు. నీవు దేవుని సొత్తు. ఆయన నిన్ను తన స్వరక్తమిచ్చి సంపాదించాడు. యు ఆర్ బాట్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. అపవాది కబంధ హస్తముల నుండి నిన్ను విడిపించడం ద్వారా యేసయ్య వెల చెల్లించాడు. ఏటది? అమూల్యమైన క్రీస్తు రక్తం. అమూల్యమైన నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. యేసయ్య రక్తం అమూల్యమైన రక్తం, నిష్కలంకమైన ఈ రక్తములో నీవు కడుగబడితే నువ్వేమయ్యావు చెప్పు. ఇప్పుడు దేవుని సొత్తు, దేవుని ప్రజ, తన జనులలో నీవు చేరావు. స్తోత్రం.
అందరిడి చూడాలి. అత్యవసరమైన మాటలు. సహజంగా అయితే నేను ఇచ్చేవాడిని పెద్దలు వచ్చినప్పుడు, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టైం. ప్రభువు మీతో మాట్లాడే సమయం ఇది. మీరు నిశ్చయంగా ఈ మాటలు వినవలసిన సమయంలో ఉన్నారు. ప్రభువు నిశ్చయంగా మాట్లాడుతున్న సమయంలో మనం ఉన్నాం. ఈ మాటను మీరు వినడం మాత్రమే కాదు, అంగీకరించి తీరాలి. స్తోత్రం. యెహోవా తన జనులకు వారికంట ఆశ్రయముగా ఉంటాడంట. ఎవరు చెప్పండి? మనిషికి ఏం కావాలి? ఆశ్రయము కావాలి. ఈ లోకం అశాశ్వతం. ఇటు చూడండి, ఇది లోకం కాసేపే కనబడద్ది, తర్వాత ఇది ఏం చేయదు. ఆయన ఎవడు? హిట్లర్ వాళ్ళ మీద ఎగిరాడు, వీళ్ళ మీద ఎగిరాడు. యూదులు 60 లక్షల మందిని చంపాడు. ఒక్క మనిషి చచ్చిపోతే మనం అల్లాడిపోతాం. హైదరాబాదులో ఎంతమంది ఉన్నారో అంతమందిని ఓసుకోతకు వచ్చాడు. ఇజ్ ఇట్ ఎ జోక్? అదేమన్నా జోకా? యూదులను 60 లక్షల మంది యూదులను. ఇందిరాగాంధీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, యూదుల రక్తం భూభాగాన్ని తడిపినంత మరి ఏ ఇతర జనుల రక్తము తడపలేదని చెప్పిందాను. యూదుల రక్తములో గుర్రాల మోకాళ్ళు మునిగినాయంట. మీకు అర్థం కష్టం ఇది. మవలో ఏదో జాతర చేస్తారు, 9,000 గొర్రెలు నరుగుతారంట. ఆ 4 రోజులు రక్తం ఒక బోధులాగా ప్రవహిస్తుందంట. దాన్ని చాలా శుభ్రం చేయడానికి రోజులు పడద్దు అక్కడ మవలో. 9,000 ఇట్స్ గొర్రెలు. ఇది 60 లక్షలు ప్రజలు. డంపుల్లో దోసేశాడు, కాల్చి చంపాడు, రక్తాన్ని ఓడ్చాడు. అబ్బో, ప్రపంచానికి నేనే నియంత్రణ అన్నాడు. చివరికి వచ్చేసరికి ఇదిగో ఇటు చూడండి, అది చెప్పడానికి చెప్పా. ఓ బంకర్లో దూరాడంట, దానికి 8 అడుగుల స్లాబ్ వేయించుకున్నాడంట. మన 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 మామూలుగా వేసే డాబాలకి 3 అడుగులు వేస్తున్నారు. సహజంగా 4 వేస్తే గట్టిగా ఉంటుంది. ఇన్స్టిట్యూషనల్గా 3 అంగుళాలు, సారీ అడుగులు అన్నానా, 3 అంగుళాలు వేస్తారు. గవర్నమెంట్ కట్టే అన్నీ అట్లా చేస్తున్నారు. ఇదివరకు గట్టిగా ఉండాలంటే వీళ్ళు 4 అంగుళాలు వేయాలి మీరు స్లాబ్. ఇన్స్టిట్యూషనల్గా ఇంకా గట్టిగా ఉండాలంటే కనీసం 5 అంగుళాలు ఉండాలి. వీడు ఏకంగా 8 అడుగులు వేయించాడంట. చూసారా? 8 అంగుళాలు కాదు, 8 అడుగులు స్లాబ్ వేసి అందులో బంకర్లో దూరి అక్కడ ఉన్నాడంట. అక్కడ బాంబేసి చంపారు హిట్లర్నండి. ఏది నీకు రక్షణ? ఏది నీకు ఆశ్రయం? తన జనులకు దేవుడు ఆశ్రయముగా ఉంటాడు. దేవునిలో ఉన్నప్పుడు నీకు ఇవ్వబడిన గొప్ప ఆధిక్యత ఏంటంటే దెర్ ఈజ్ ఎ ప్రొటెక్షన్. టైం అయిపోతుంది, నేను వెళ్ళాలి. మేము బైబిల్ స్కూల్లో ఉన్నప్పుడు మాకు మ్యారేజ్ కౌన్సిలింగ్ ఇచ్చారు. మ్యారేజ్ కౌన్సిలింగ్ చెప్పారు ఒక సబ్జెక్ట్. ఎంఏ థామస్ గారు కోడలు, శామ్యుల్ థామస్ గారు మిస్సెస్ షెల్లీ అంటే అమెరికన్ లిబర్టీ యూనివర్సిటీ స్టూడెంట్, ఆమె గ్రాడ్యుయేట్. ఆ సబ్జెక్ట్లో ఒక మాట ఏంటంటే, మ్యారేజ్ కౌన్సిలింగ్లో స్త్రీ పురుషుని నుండి ప్రొటెక్షన్ కోరుకుంటుందంట, ప్రొవిజన్ కోరుకుంటుంది. నన్ను పోషించగలడా, నాకు అపాయం వస్తే నన్ను కాపాడగలడా, లేకపోతే వదిలేసి కూర్చుంటాడా. భర్త నుండి స్త్రీ కోరుకునేది అది ప్రొటెక్షన్ అండ్ ద ప్రొవిజన్. పురుషుడు స్త్రీ నుండి గౌరవాన్ని కోరుకుంటాడు. నా భర్త అంత హీరో మరొకడు అన్న ఫీలింగ్లో భార్య ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. నేను చెప్పే మాటలు కాదు ఇవి, జనరల్ థియరీ. మ్యారేజ్ కౌన్సిలింగ్లో చెప్పే మాటలు ఇవి. వాస్తవంగా రియల్ ప్రొటెక్షన్ ఎక్కడుందో చెప్పండి? దేవునిలో ఆశ్రయం ఉన్నది. ఆశ్రయము నీవే, ఆధారము నీవే, ఆదరణ నీవే. ప్రభునందు ప్రియులారా, మరణం వచ్చినప్పుడు లోకం చేతులు ఎత్తేస్తుంది, వ్యాధి వచ్చినప్పుడు లోకం చేతులు ఎత్తి కొంతవరకు వాళ్ళు చేయగలుగుతారు. కానీ నిత్యత్వానికి ప్రభువు నీకు ఆశ్రయంగా ఉంటాడు. ఆమేన్. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నా కొండ అన్నాడు. చూసారు? దావీదు కీర్తనకారుడు పలికిన మాటల్లో చాలాసార్లు రాజు కదా, చుట్టూ కోట గోడ కట్టాడు కదా, దానిని పోలుస్తూ కొన్ని మాటలు చెప్పాడు. నా కోట, శత్రు రాకుండా ఏం కాపాడుతుంది?
కోట మాత్రమే కాకుండా కోటలో రకరకాల ఇవి ఉంటాయి, వాటిని ఏమంటారు, దుర్గములు ఉంటాయి. ఇంగ్లీష్లో ఫోర్ట్రెస్. కోట గోడగానే ఉంటుంది, మధ్య మధ్యలో అక్కడక్కడ బురుజులు ఉంటాయి శత్రువును ఎదుర్కొనడానికి, మనల్ని మనం కాపాడుకొనడానికి. దానికి పోల్చి చెప్పాడు. చూసారా, ఆయన నాకు ఆ కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను కాపాడునట్లు ఆయన తన రెక్కల క్రింద మనల్ని కాపాడువాడై ఉన్నాడు. దేవుని యొక్క బిడ్డ, 2025లో ఏం కావాలి మనకు? ఆశ్రయం కావాలి. ఎక్కడికి పారిపోతావు? దేవుని కృప మనకి ఎంత అయినా అవసరం. మొన్న ఇక్కడ చూశాను, విమానం వస్తుంది, ఎంత ఆల్మోస్ట్ దిగేస్తుంది. సౌత్ కొరియాలో ఒక పక్షి అడ్డం పడిందంట. $150 million, 150 into 7 వేస్తే ఎంతో, అంత దగ్గర 1,000 కోట్ల రూపాయలు విలువ చేసే విమానం ఒక పక్షి అడ్డం పడితే 157 మంది ఎంతమందో, 179 మంది. విమానం ఎక్కడం అంటే మీకు తెలుసుగా, గురకలు నెట్టే వాళ్ళు ఉంటారు అందులో. గురక రాకుండా కూడా మిషన్ ఉన్న వాళ్ళు ఉంటారు. దేవుని కాపుదల లేకపోతే ఏముందో మన పని? ప్రభు తన రెక్కల నీడలో నిన్ను నన్ను కాపాడుచున్నాడు. ఏమన్నా స్టీల్ బుర్రలా? రాత్రి చెప్పాను అక్కడ, ఏముంది ఇందులో? సరిగ్గా కొబ్బరి బొండం పడిందంటే ఎన్ని రోజులు కాపాడుతున్నాడు? పుట్టినప్పటి నుండి ఎన్ని రోజులు కొబ్బరి చెట్టు కిందకు పోయావు? ఎన్నిసార్లు కాపాడుచున్నాడు, కనికరించుచున్నాడు. ఇంకా అంట ప్రభువు నీకు ఆశ్రయంగా ఉంటాడంట. ఎంత బాగుందో! యెహోవా తన జనులకు ఆశ్రయమును, తన అభిషిక్తునికి, సేవకునికి. నీవు ప్రభు పనిలో ప్రత్యేకించబడితే అభిషేక్తునికి, అభిషేకం అనేది చూసారా, అట్లాగా 2 ఏళ్ళు ఉన్నాడంట పురుషోత్తమయ్య గారి దగ్గర ఒక ఆయన. విన్నారు ఈ స్టోరీ మీరు? పురుషోత్తం గారు ఇక్కడ కూడా వచ్చే ఉంటారు. హల్లెలూయా, ఆమేన్. ఇక్కడ కూడా వచ్చారంట. 2 ఏళ్ళు తరబీదు అయిపోయిన తర్వాత ఇప్పుడు సేవకునిగా పంపాలి. ఒరేయ్, నువ్వు సేవకు వద్దులే, నా దగ్గర ఉండు, బట్టలు ఉతకమన్నాడంట. మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు ఉతికిచ్చాడంట. అప్పుడు కానీ సేవకు పంపాడంట. ఇప్పుడు అద్భుతమైన పరిచయం చేస్తున్నాడు. అభిషేకం అనేది ఏంటంటే, దేవుడు నిన్ను ఒక పనికి పిలవడం, నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏంటంటే, ఆ పనికి తగిన సామర్థ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహించడం. ఇఫ్ ద లార్డ్ కాల్స్ హి ప్రొవైడ్స్ అన్నారు. పని అప్పచెప్పడం, ఏమండి, ఆ పనికి తగిన సామర్థ్యాన్ని ప్రభువు మీకు అనుగ్రహించడం, ఇస్తాడు. దేవుడు పిలిస్తే ఆయన పనికి తగిన సామర్థ్యాన్ని ఆర్డర్ వేసుకొచ్చి ఎక్కడ తెస్తావు అబ్బాయి అనమాకండి. మనమేం తేవకనక్కర్లా, ప్రభు అనుగ్రహిస్తాడు. దేవుని పనిలో ప్రభువు మనల్ని పిలిస్తే దానికి తగినటువంటి శక్తిని ఇస్తాడు. మంచుగా ఎక్కడికి వెళ్తావు? నీ గొంతు పోద్దేమో. మంచుగా ఎక్కడికి వెళ్తావు? పడిసం పడద్దేమో. మంచుగా అసలు ఇంట్లో పడుకుంటే ముక్కే ఊడిపోద్దేమో. ఫ్యాన్ పడిందంట మీద. ప్రభు అభిషేకం అనండి ఆ పదం. చాలామంది అనుకుంటున్నారు అభిషేకం అంటే ఇంకేంటో అనుకుంటున్నారు. అభిషేకం అంటే దేవుని పిలుపుకు ప్రభు ఇచ్చేటటువంటి సామర్థ్యం, అదన్నమాట అభిషేకించబట్టం అంటే. అది దైవ చిత్తానుసారమైన పిలుపు ఉండాలి. దానికి తోడుగా దైవ చిత్తానుసారంగా పెద్దలు వానిని
ప్రత్యేకపరి చేతులుంచి ప్రార్థించాలి. మీరందరినీ ప్రభు ఒక ప్రత్యేకమైన పని కొరకు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. రెబకమ్మ గారి పని రెబకమ్మ గారిది, సువార్తమ్మ గారి పని సువార్తమ్మ గారిది. ఎవరి పనిని వారికి ఇచ్చాడు. మా సంఘంలో ఒక విచిత్రమైన సంఘటన అక్కడ చూశాను నేను. ఇది సుమారు ఒక 40 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. ఓ తమ్ముడు తన అన్నను మా నాన్నగారి ముందే రేయ్ అని చెడ్డబూతులు తిట్టేశాడు. తమ్ముడు అన్నను తిట్టాడు. అన్నేమో రిక్షా తొక్కుతాడు, తమ్ముడేమో అప్పటికే బాగున్నాడు పరిస్థితులన్నీ. మా నాన్నగారంటే మాకు కొంచెం గౌరవం, మాకే కాదు నాకు తెలిసి మా నాన్నగారంటే అక్కడ కానీ ఎక్కడైనా కానీ చాలా గౌరవంగాను మర్యాదగాను భయపడేవారు. నాన్నగారికి హ్యాడ్ ఎ గుడ్ రెప్యుటేషన్, మంచి పేరు ఉంది ఎక్కడైనా. నేను ఆశ్చర్యపోయా, పాపం ఆయన ఏం మాట్లాడలా. ఇంకా విచిత్రం ఏంటంటే తమ్ముడి అన్నేమీ మాట్లాడలా. తమ్ముడు తిడుతుంటే అన్నేమీ మాట్లాడలా. అన్న చేసిన తప్పేమీ లేదు. తన రిక్షాతో మీటింగ్కి సరుకులు వేసుకొచ్చాడు. తమ్ముడు అంటాడు, నువ్వు మీటింగ్కి సరుకులు వేసుకొచ్చావు, నీకు ఎవడిస్తాడు డబ్బులు, ఇప్పుడు వీళ్ళు ఇస్తారా అని. దానికి అన్ని చెడ్డ మాటలేమి బూతులు ఆడక్కర్లా కానీ అనేశాడు. కానీ సేవకుడు బిడ్డ కూడా ఇద్దరు సైలెంట్ అయిపోయారు. కాలక్రమేణా దేవుడు ఆ బిడ్డను సేవకునిగా మార్చాడు. గొప్ప సంఘాన్ని కట్టాడు, గొప్ప మందిరాన్ని కట్టాడు. ఇప్పుడు ఆయన్ని చూస్తే ఇతడు రిక్షా పుల్లరంటే ఎవ్వరు నమ్మరు. చూసారా? పరిచర్యలో ప్రభు పనిలో ఒక మాట నీవు నోరు జారేటప్పుడు 40 ఏళ్ల తర్వాత ఏం జరుగుద్దో భయం ఉండాలి నీకు. మేమేమి ఇక్కడ ఊరికే డ్రామా చేయట్లా. దేవుడు నిజం, పరలోకం నిజం, నరకం నిజం, యేసయ్య పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చింది నిజం. ఆ సందర్భంగానే 1వ తారీఖు వచ్చింది నిజం. కానీ లోకంలో ఇవాళ ఎంజాయ్ చేసే వాళ్ళందరికీ ఈ సంగతి తెలియదు. కేవలం క్రీస్తు పుట్టినందుచేత అక్కడ బ్రేక్ చేసి వాళ్ళు లెక్క పెట్టినందుచేత క్రిస్మస్ జనవరి 1 వచ్చాయని వాళ్ళకి తెలియదు. ఈ మధ్యాహ్నం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని ప్రజలకు ఆయన ఆశ్రయం, తన అభిషక్తులకు ఆశ్రయ రక్షణ దుర్గం. ఇంకా ఇంకా రక్షణ దుర్గం. దుర్గం అంటే ఇందాకడ ఆశ్రయం అంటే కొద్దిసేపు తీసుకునేదే, కానీ రక్షణ దుర్గం అంటే ఫోర్ట్రెస్ అంటే ఇట్ ఈస్ పర్మనెంట్. ప్రభువు మనకు రక్షణ ఇస్తున్నాడు. రక్షణ నిత్యత్వం. రక్షణ కాసేపు కాదు, చనిపోయేటంత వరకు కాదు, యుగా. పరలోకంలో మనం ఎన్నేళ్ళు ఉంటాం చెప్పండి ఎవరన్నా? ఎండ్లెస్. లెక్కల మాటల్లో చెప్పాలంటే ఇన్ఫినిట్. ఇక దానికి అంతము లేదు. ఆ నిత్య జీవములో ప్రభు మనల్ని ఉంచబోతున్నాడు. ప్రభు పరిచర్యలో ఉన్నవా? ఆయన చేత ప్రత్యేకింపబడ్డావా? ప్రభు నీకు రక్షణ దుర్గముగా ఉండబోతున్నాడు. నీవు అందులోనికి పరిగెత్తుకొని పోయి, అదిగో ఆ మాట అన్నాడు, సురక్షితముగా. దెర్ ఈజ్ ఎ ప్లేస్ టు రన్. నీవు పరిగెత్తడానికి ఒక స్థలము ఉంది.
నీవు క్షేమంగా ఉండడానికి ఒక స్థలం ఉంది. అపవాది నిన్నేమీ చేయలేడు. కనులు మూయండి, ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి 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 చేయాలి. మీరు ప్రార్థన చేయాలి. పరిశుద్ధుడా మాతో మాట్లాడు. ప్రభువా, ఈ బిడ్డలందరికీ మీరు ఆశ్చర్యదుర్గముగా ఉండండి అయ్యా. ఈ బిడ్డలందరికీ మేలు చేయండి అయ్యా. ఈ బిడ్డలందరికీ కృపను అనుగ్రహించండి అయ్యా. నీ భక్తులుగా నాయనా నీ శ్రేష్టమైన కృపలో దినదినాభివృద్ధి దయచేయండి స్వామి. మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థించగలరా? నాకు ఆశ్రయముగా ఉన్నావన్న ధైర్యం నాకున్నదయ్యా. నా రక్షణ దుర్గము నీవేనయ్యా. మీకు స్తుతులు బాబు అంటూ చిన్న ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి 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 స్తుతి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఒకసారి గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? ఆమేన్. జన్ని ప్రార్థన చేస్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, నీ దయగల పాదములకు వందనాలు ప్రభువా. నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు ప్రభువా. దేవా, ఇది నాన్న ప్రభా మీరు మాతో ప్రభా మాట్లాడిన విషయాలు ప్రభా ఎంతో గొప్పవే నాయన. యేసయ్యా నీకే స్తోత్రములు ప్రభా. నువ్వు ఎంత గొప్ప దేవుడవు ప్రభా. మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు దేవానికి స్తోత్రములు ప్రభా. నీ ప్రజలుగా చేసుకున్నందుకు దేవానికి వందనాలు ప్రభా. దేవానికే స్తోత్రములు ప్రభా. ఆయన ప్రజలము, ఆయన మేపడి గొర్రెలమని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. మీరిచ్చే నాయన ప్రభా ప్రొటెక్షన్, భాగ్యము ప్రభా, ఆధిక్యత ఎంతో గొప్పది నాయన ప్రభా. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ప్రభువా. దేవానికి వందనాలు ప్రభా. నీ ప్రజలని దేవా పేరు బడినందుకే మేము ధన్యులము ప్రభా. ఆశీర్వదించబడిన వారం నాయన. దేవా ఏర్పరచబడిన జనాంగము, యాజక సమూహం అని పిలుస్తున్న దేవానికి స్తోత్రములు ప్రభువా. దేవానికి వందనాలు ప్రభా. నీ యొక్క గొప్పతనాన్ని ప్రభా మేము గుర్తించడానికి సహాయం దయచేయండి ప్రభువా. దేవా యేసయ్య అణగారిపోయిన ప్రజలం కాదు నాయన ప్రభువా. దేవా యేసయ్య పాపంలో శాపంలోనైనా ప్రభా దేవా కొట్టుకుపోతున్న మమ్మల్ని ప్రభువా దేవా నీ గొప్ప వెలుగుతో దేవా మా జీవితాలను ప్రకాశింపచేసిన గొప్ప దేవుడవు నాయన ప్రభువా. వేసే పాడైపోయిన జీవితాలు కూడా బాగు చేసే దేవుడవు ప్రభా. మోడు బారిన జీవితాలు కూడా బాగు చేసే దేవుడవు ప్రభా. ఇంక అయిపోయింది అనుకుంటే జీవితాలు కూడా నాయన ప్రభా గొప్ప స్థానంలో నిలబెట్టే గొప్ప దేవుడవు ప్రభా. దేవానికే స్తోత్రములు ప్రభా. నీ నామానికి మహిమ ప్రభువా. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా ఎన్నో విషయాలు ప్రభా మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభువా. దేవా పచ్చిక గల స్థలంలో ప్రభువా మీరు మమ్మల్ని ప్రభువా నడిపిస్తున్నారు ప్రభువా, మేపుతున్నారు ప్రభువా. దేవా సమృద్ధిని అనుగ్రహిస్తున్నారు ప్రభువా. దేవానికి వందనాలు ప్రభువా. నీ వాక్యం చేత మమ్మల్ని తృప్తిపరుస్తున్నారు ప్రభువా. ఎంత కావాలంటే ప్రభువా అన్ని విషయాలలో మమ్మల్ని ప్రభువా దేవా ధైర్యపరుస్తున్నారు, ఓదారుస్తున్నారు ప్రభా, నడిపిస్తున్నారు ప్రభా. కృంగిన స్థితిలో లేవనెత్తుతున్నారు ప్రభా, బలపరుస్తున్నారు ప్రభా. దేవానికి వందనాలు ప్రభా. దేవానికి వందనాలు ప్రభా. ఈ ఆదరణకర్తనైన ప్రభా మీరు మాకు ఉన్నందుకు దేవానికి స్తోత్రములు ప్రభా. దేవా యేసయ్యానికి స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. దేవా నిర్దోషి పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ప్రభువా. ఇట్టి గొప్ప ప్రధాన యాజకుడు మీకు సరిపోయిన వాడని వాక్యం సెలవిస్తుంది ప్రభువా. అవునాయన నువ్వు మాకు చాలిన దేవుడవు ప్రభువా. దేవానికి వందనాలు, దేవానికి వందనాలు, దేవానికి వందనాలు ప్రభువా. మీరు మమ్మల్ని ప్రభా బలపరిచి నడిపిస్తున్న విధానం కొరకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇంకా నాయన ప్రభువా ఈ సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో ఇంకా నీ వాక్యం తిని మేము బలపడడానికి మా అందరికీ కూడా సహాయం దయచేయండి ప్రభా. దేవా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ప్రభా మా ప్రాణాలు ప్రభా నీ కొరకు ఆశపడడానికి సహాయం దయచేసి ప్రభా మా అందరినీ ప్రభా నీ కృపలో వాడుకోమని కోరుతూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.